తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్తా ఉన్న నేపథ్యంలో మనం అయితే చూస్తాం. ముఖ్యంగా రైతు భరోసా సంబంధించిన విషయాలు గత 3 నెలల నుండి అయితే మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. 3, 4 నెలల నుండి అంటే జనవరి మాసం స్టార్టింగ్ నుండి రైతు భరోసా ఎప్పుడనే ప్రశ్న అందరి రైతుల్లో ఉండేది. చాలామంది రైతులు కూడా బ్యాంకులకెళ్ళి మరి రైతు భరోసా పడిందా లేదా చాలాసార్లు చెక్ చేసుకున్నారు. అక్కడికెళ్ళుడుతోనే కొంత అసహనంతో అంటే పడలేదని తెలియడంతో అసహనంతో కొంత అసంతృప్తితో ఇంటికెళ్ళిపోయిన పరిస్థితి చూస్తాం. అయితే ఈరోజు కీలకంగా రైతులకి గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రైతు భరోసాతో పాటు కీలకమైన రైతులకు సంబంధించిన కీలక అంశాలను అయితే ఇప్పుడు ఈ రోజైతే మొదలు పెట్టబోతా ఉంది. ముఖ్యంగా రైతులకి అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. అన్నదాతల్ని ఆదుకుంటాం, ప్రతినిత్యం మీకు అండగా ఉంటాం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా రూపంలో మరి రైతుల అకౌంట్లో పడబోతా ఉన్నాయి. ఈరోజు మొదటి దశగా ఏదైతే అకౌంట్లో పడాల్సిన ఉండగా అయితే ఈరోజు ఆదివారం కావున రేపు సోమవారం అకౌంట్లో జమ కానున్నాయి. ఈరోజు నర్మెట్లలో సీఎం రేవంత్ రెడ్డి రైతు ఉత్సవాలలో భారీ సభ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఫామ్ ఆయిల్ సంబంధించిన ఏవైతే పంటను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి దానిపైన కూడా అనేక కీలకమైన కార్యక్రమాలు అయితే తీసుకొచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ఇది ఘనంగా ఉండబోతా ఉంది. రైతులకి ఇటు రైతు భరోసా అందించడంతో పాటు రైతులకి పనిముట్లను కూడా అందించే పథకాన్ని అయితే తీసుకొని వస్తారు. బంపర్ ఆఫర్ అని కూడా రైతులకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతు భరోసా అందిస్తూ ఉన్నారు కాకుండా కొంత ఆలస్యం అవుతా ఉందని కూడా అసంతృప్తితో ఉన్న రైతులకి ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళ యొక్క అలకని తీర్చడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళకి పనిముట్లను కూడా ఇవ్వడానికి దశల వారీగా వాళ్ళకి ట్రాక్టర్ కావచ్చు, లేకుంటే నాగళ్ళు కావచ్చు, నాగళ్ళకు సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటిని పనిముట్లు అయితే తీసుకోవడానికి సబ్సిడీ ప్రభుత్వం నుండి అయితే సబ్సిడీ అందించడానికి అయితే కీలకంగా ముందుకు వచ్చిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే మొదటి దశకు సంబంధించిన రైతు భరోసా సంబంధించిన మొదటి దశ ఈరోజైతే ఆ భారీ సభలో అయితే సీఎం రేవంత్ రెడ్డి ద్వారా అయితే అకౌంట్లో పడే అవకాశాలు అయితే కనబడతాయి. ఈరోజు సంబంధించిన ఈ సభలో రైతులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దాదాపుగా ఈ ఏవైతే 1,50,00,000 పైన ఎకరాలకి మరి 9,000 కోట్ల రూపాయలు అయితే పడే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా డిజిటల్ సర్వే చేసినట్టు కూడా కనబడతా ఉంది. వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే మరి రైతు భరోసా ఇస్తాము అన్నట్టుగా ముందే చెప్పారు. అదేవిధంగా రైతు భరోసా ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉన్నారో వాళ్ళకు మాత్రమే వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఎవరైతే వ్యవసాయం చేయకుండా రియల్ ఎస్టేట్ సంబంధించిన భూములు ఏవైతే ఉంటాయో వాటికి రైతు భరోసా పడదు అన్నట్టుగా కరాఖండి చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. గతంలో ప్రభుత్వం చేసిన మిస్టేక్స్ ఈ ప్రభుత్వం చేయబోమని చెప్తా ఉంది. గత ప్రభుత్వం ఏవైతే కొండలకి గుట్టలకి హైవేలకి సైతం రైతు బంధు వేయడం వల్ల మరి చాలా ఆర్థిక వ్యవస్థ అతలకుతలమైంది. ఇప్పుడు అలా కాకుండా ఎవరైతే రైతు ఉన్నారో ఆ రైతుకు మాత్రమే అందే విధంగా ఆ రైతుకు మాత్రమే అండగా ఉండే విధంగా ప్రభుత్వం కీలక అంశాలపై దర్యాప్తు చేసిన తర్వాత ఎవరు నిజమైన రైతు, ఎవరు వ్యవసాయం చేస్తూ ఉన్నారు, ఎవరు ఎంతవరకు చేస్తూ ఉన్నారని నివేదిక తీసుకున్న తర్వాతనే రైతు భరోసా వేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా ఈ మొదటి విడతకు సంబంధించి రేపు అంటే సోమవారం రోజుల అకౌంట్లో పడే అవకాశాలు అయితే కనబడతా ఉంది. రేపు ఈ అకౌంట్లు కూడా రైతులకి అకౌంట్లో జమ చేయనట్టుగా నేరుగా అకౌంట్లో జమ చేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దాదాపుగా ఏవైతే 9,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మన ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అనేక ప్రైవేటు అటు కార్పొరేట్ సంబంధించిన సంస్థల నుండి కొంత అప్పుగా తీసుకొని రావడం జరిగింది, కొంత బదులుగా తీసుకొని రావడం జరిగింది. అనేక విధాలుగా కొంత రైతులకి అందియాలి, ఆలస్యమైనా కానీ రైతుల అకౌంట్లో వేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ అనేక కృషి చేసి 9,000 కోట్ల రూపాయలు సమకూర్చిన తర్వాత కొంత ఆలస్యమైనప్పటికీ కూడా రైతుల అకౌంట్లో వేయాలన్నట్టు కూడా చూస్తూ ఉంది. అయితే కొంతవరకు లిమిట్ పెట్టే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. మనం ముందు నుండి కూడా చెప్పుకుంటా ఉన్నాము 10 ఎకరాల వాళ్ళకు లిమిట్ పెడితే సరిపోతుంది అన్నట్టుగా మనం చెప్తూనే ఉన్నాము. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా వాటిపైన ఫోకస్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. అయితే మొదటి దశలో కూడా కొంత ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా పడే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అంటే కొంత అమౌంట్ పడే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఈ దశలో దాదాపుగా 3 నుండి 5 ఎకరాల లోపు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు పడే అవకాశాలు అయితే కనబడతా ఉంది. తర్వాత 5 నుండి 7 ఎకరాలు ఎవరికైతే ఉందో వాళ్ళకు పడే అవకాశాలు అయితే కనబడుతుంది. తర్వాత అంతకంటే 10 కంటే తక్కువ ఉన్న వాళ్ళకు పడే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ప్రతి రైతు అకౌంట్లో డబ్బులు జమ చేయడానికి ఇప్పటికే అధికారులు కూడా సిద్ధమైనట్టు కూడా కనబడతా ఉన్నారు. ఈరోజు 4 గంటలకి నర్మేట్లో భారీ సభ అయితే ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి రైతులకైతే
బంపర్ ఆఫర్ ఇవ్వనున్నట్టు కూడా కనబడతా ఉంది. ఇటు యూరియాకి సంబంధించిన సమస్యలు లేకుండా చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా చెప్పుకోవచ్చు. వాటికి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు తలెత్తకుండా, నకిలీ విత్తనాలకు సంబంధించిన సమస్య తలెత్తకుండా అనేక విధాలుగా రైతులకి అండదండగా ఉండే విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక పథకాలు అయితే తీసుకురాబోతూ ఉన్నట్టు కూడా మనకైతే ముఖ్యంగా తెలుస్తూ ఉంది. ఇలా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవే వ్యాఖ్యలు చేయబోతా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. రైతులను ఉద్దేశించి ఇటు విత్తన సమయం నుండి అటు కోత అయిపోయిన తర్వాత ధాన్యం కొనుగోలు వరకు కూడా ప్రతి దశలో రైతులకి అండదండగా ఉండే విధంగా కీలకమైన పథకాలను తీసుకొచ్చే అవకాశాలు అయితే కనబడుతుంది. ముఖ్యంగా పనిముట్లకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక దశ పూర్తిగా దరఖాస్తులు తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. మళ్ళీ వీటికి సంబంధించిన నిరంతర ప్రక్రియను కూడా ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. రైతులకైతే బంపర్ ఆఫర్ అని కూడా చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఏం మాట్లాడతారు, రైతులను ఉద్దేశించి ఏం మాట్లాడబోతూ ఉన్నాడు అన్నట్టుగా యావత్ తెలంగాణ రైతాంగం అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏమైనా కానీ ఇలా రైతులకైతే శుభవార్త వినిపిస్తారని కూడా రైతులు అయితే వెయిట్ చూస్తున్నారు. మరి ఏం మాట్లాడబోతుందో చూసే ప్రయత్నం అయితే మనం కూడా చేద్దాం.